గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో యువతలో నూతనోత్సాహం ఏర్పడుతుందని దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి గవర్నమెంట్ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను ప్రారంభించిన నేపథ్యంలో మద్దిశెట్టి వేణుగోపాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో ఎన్నికల ముందు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేయడం లేదని, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా డిసెంబర్లో ఈ క్రీడోత్సవాలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి 5 ఆటల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలన్న సదుద్దేశంతోనే ఈ అద్భుత ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ క్రీడలకు సంబంధించి సచివాలయం పరిధిలో ఎన్నెన్నో జట్లు పాల్గొన్నాయో, ఏ ఆటలు ఎన్ని జట్లు ఉండబోతున్నాయో అన్న వివరాలతో పాటు వీటికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇప్పటికే సచివాలయాలకు చేరిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళు ఒక టాలెంట్ని డెవలప్ చేసుకొని దాని నుంచి మనం ముందుకెళ్ళి ఇంకా ఆ ఆటని, ఏ ఆట అయితే మనకి ఇష్టం ఉందో ఆ ఆటని నేర్చుకొని ఇంకా ఎదిగి వీలైతే దాన్ని ఒక ప్రొఫెషన్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే హాబీగా కూడా చేసుకొని ముందుకెళ్ళడం మంచిదని మనందరికి కూడా తెలుసు. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక విధమైనటువంటి టాలెంట్ సెర్చ్ లాగా ఈ కార్యక్రమాన్ని సీఎం గారు మొదలెట్టారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. ఐపీఎల్ కానివ్వండి, కబడ్డీలు కానివ్వండి, టాలెంట్ ఎక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తూ ఉంది. ఇంతకుముందు ఇలాంటి అవకాశాలు లేవు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం మీద కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టి ఒక టాలెంట్ సర్చ్ అనే ఆపరేషన్ లాగా, అంటే టాలెంట్ అనేది ఎక్కడున్నా సరే మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ బయటకు తీసి వాళ్ళకు మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఈ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం, ఆహ్లాదం రెండు కూడా స్పోర్ట్స్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం. మరి ఇవన్నీ ఆలోచించి ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో, సచివాలయ పరిధిలో ఆడించి గెలిచిన వాళ్ళకి మండల స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లా స్థాయిలో అవకాశాలు కల్పించి, తర్వాత రాష్ట్రం స్థాయిలో కూడా ఆడించి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. చాలామంది పాల్గొని వాళ్ళ దశలో కూడా మేము ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ, యువకులు, ఏజ్ కూడా మారలేదు, ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనవచ్చు. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఒక్కసారితో పోయేది కాదు. ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకొని ఈ విధంగా స్పోర్ట్ని కెరియర్లా కూడా వాళ్ళ జీవితంలో వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, కెరియర్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా బాలబాలికలు దీంట్లో పాల్గొని వాళ్ళకున్నటువంటి టాలెంట్